కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మహ్మూద్ కాలనీలో ఒకే ఇంటికి సంబంధించిన ఆస్తి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నాగిరెడ్డి సుబ్బారెడ్డి, బీజ వేముల రమణారెడ్డి మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఇంటికి బాడుగకు నివాసం ఉంటున్న కుటుంబాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల కథనం ప్రకారం రాత్రి 9 గంటల సమయంలో కొందరు వ్యక్తులు ఇంటికొచ్చి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారని, తమ సామాగ్రిని సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితులు విషయం నాగిరెడ్డి సుబ్బారెడ్డికి తెలియజేయగా ఆయన 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు బలవంతంగా ఖాళీ చేయించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై బద్వేల్ అర్బన్ ఇన్స్పెక్టర్ ను వివరణ కోరగా కేసు ప్రస్తుతం డీఎస్పీ విచారణలో ఉందన్నారు. పేరు సుబ్బారెడ్డి, నాగిరెడ్డి సుబ్బారెడ్డి, బైనపల్లి గ్రామం. నేను గతంలో సర్వే నెంబర్ చెన్నంపల్లి గ్రామ పొలము, మణకరవారిపల్లి గ్రామ పొలంలో సర్వే నెంబరు 953లో ప్లాట్ నెంబర్లు 175, 176 కొనుగోలు చేసి ఉన్నాము. పట్టాదారుల వాళ్ళ దగ్గర మేము కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ ఈ మహమ్మద్ కాలనీలో గతం 5 నెలలు అయింది. ఇక్కడ మేము కాపురం దగ్గర పనిచేస్తా అన్నారు. వాళ్ళని ఇక్కడ నేను ఉంచినాను. కానీ నేను హైదరాబాద్ పోయి లేని ఊరిలో నేను పెట్టిన అతను కూడా, కుమార్ అనే అతను కూడా వేలాంగిని దేవుని దగ్గరికి పోయినారు. పోయిన తర్వాత ఆ రాత్రి లేని సమయంలో, మేమిద్దరం లేని సమయంలో వాళ్ళు ఇక్కడ విజయవేముల రమణారెడ్డి భార్య, కుమారులు మరియు కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళను రకరకాలుగా హింసించి వాళ్ళను చాలా దారుణము. ఆమె ఉదయం ఖాళీ చేస్తామన్నా కూడా వినకుండా దౌర్జన్యంగా ఆమెను నానా హింసలు పెట్టి చేయడం అనేది ఇది సమంజసం కాదు. రమణారెడ్డి అనేటటువంటి అతని జెన్యూన్గా కనుకుంటే ఎక్కడైనా ఆఫీసర్ల దగ్గరికి వచ్చి రుజువు దేవించుకోవాలి. కానీ ఇట్లా దళితుల మీద దాడి చేయడము, వారిని మరీ ఇబ్బంది పెట్టడం అనేది ఇది సమంజసం కాదు. ఈ విధంగా నా కాగితాలు నేను కూడా నా అన్ని జెన్యూన్గా, మొత్తం జెన్యూన్గా ఉన్నాయి. ఎక్కడికైనా కూడా వచ్చి రుజువు తేల్చుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ విధంగా నా కాగితాలు జెన్యూన్గా ఉన్నా కూడా నన్ను ఈ విధంగా రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆమె మా ఇంటిలో నేను ఉంచినాను. కాబట్టి 5 నెలల నుంచి ఇంతవరకు ఎవరు ఆమెను అడిగిన దాఖలాలు లేవు. 27వ తేదీ రాత్రి ఈ మీద దాడి చేసి వీళ్ళను ఈ విధంగా చేయడం అనేది ఇది చాలా అసంభవంగా చేసి వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టి వీళ్ళను చేసుకుంది. ఈ సీసీ కెమెరాలు కూడా. వీడియో వాళ్ళకందరికీ నా నమస్కారాలు. నేను మొహమ్మద్ గారిని ఆడ సుబ్బారెడ్డి అన్న కాడ పనిచేసేయమని వాళ్ళ ఇంట్లో మాకు బాడికి లేదు అంటే ఇప్పుడు బాడికి దొరకదు, మా అంతలేక మా ఇంట్లో ఉండండి అంటే 5 నెలలు అయింది నేను ఉండబట్టి. కానీ ఎవరే కానీ వీడికి వచ్చి నా ఇల్లు అని ఒక్కరు కానీ అని లేదు. ఆ సుబ్బారెడ్డి అన్న మా భర్త తెలంగాణ పోయినే ఆ రాత్రి ఆదివారం 10 గంటలకు వచ్చి ఇంట్లోకి వచ్చి 10 మంది కూరి నన్ను చెప్పి పోతాం మేమన్నా మొత్తం ఆటో తెచ్చి అన్నీ సామాన్లు వేసి అమ్మ కూడా వచ్చి లెక్క కానీ పెడితే అది కానీ ఏమీ కానీ రాకుండా సగం సామాన్లు ఇంట్లోనే ఇసిరి తెంగి నేను బీదరాలని నన్ను అట్టంటే కొట్టి పంపించేసిండు సార్. నా భర్త వచ్చాడని కాళ్ళు పట్టుకున్నా కానీ మాలోళ్ళు మీరే పీకుతారు, వాడు నేను చేసుకుంటాను, నువ్వెవరే పో ఈ నుంచి నేను ఆయన మొట్ట ఉండేదని నాకేమో ఇల్లు కావాలని, నా వాకిలు కావాలని. మేమేమో బాడికి వచ్చేవాళ్ళం, కూలి చేసి బతికాను. వాళ్ళు వస్తే నాకెందుకు, మీరు నాకు అందరూ న్యాయం చేయండి. పడుకోకపోతే ఎస్పీ అడిగినా మేమేమని తీసుకోవాలి, బద్దెలకి పోలీస్ స్టేషన్ తీసుకున్నా వాళ్ళు కానీ కంప్లైంట్ తీసుకోవాలి. వాళ్ళు రాజకీయంలో ఉండరు అని అంటే, మీ రాజకీయంలో పేద సాగాలను మాలాలను ఏం చేయరా.